G5 ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న తమిళ్ మూవీ పరిమల్ అండ్ కో. ఈ మూవీకి సంబంధించిన తెలుగు ఆడియో కూడా అవైలబుల్ గా అయితే ఉంది. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూ మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ గురించి చెప్పాల్సి వస్తే, ఈ మూవీ తమిళ్ లాంగ్వేజ్ లో థియేటర్ లో రిలీజ్ అయినప్పుడే ఇది ఒక ఫన్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అని ఒక పాజిటివ్ రివ్యూస్, ఒక పాజిటివ్ పబ్లిక్ టాక్ వచ్చిందనమాట. సో ఆ పాయింట్ తో నేను ఈ మూవీ చూడడం స్టార్ట్ చేశాను. సో నా పరంగా ఈ మూవీ ఎలా ఉందని సింపుల్ గా చెప్పాల్సి వస్తే, స్టార్టింగ్ 30 మినిట్స్ అంటే పరిమల్ అండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీని పరిచయం చేసిన ఆ 30 మినిట్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక క్లైమాక్స్ 30 మినిట్స్ అంటే ఒక మర్డర్ జరిగింది కాబట్టి ఆ మర్డర్ గురించి క్లైమాక్స్ లో రివీల్ చేసిన పాయింట్లు, ఆ ట్విస్టులు చాలా బాగా వర్కౌట్ అవుతాయి. అవి తప్పించి మిగతా మూవీ మొత్తాన్ని సాగదీసుకుంటూ వెళ్ళారు. మెయిన్ గా ఈ మూవీలో కామెడీ అనేది బలంగా వర్కౌట్ చేయాలి, బట్ ఆ కామెడీ అనేది అంత బలంగా వర్కౌట్ అవ్వదు. అక్కడక్కడ కొన్ని పాయింట్ లో కామెడీ అనేది కొంతవరకు వర్కౌట్ అయింది తప్పించి ఓవరాల్ మూవీ మొత్తం ఒక ఫన్ఫుల్ ఎంటర్టైనర్ కాదని నాకైతే అనిపించింది అనమాట. అంతేకాకుండా ఈ మూవీలో వర్గీస్ అని ఒక క్యారెక్టర్ ని చంపేస్తారనమాట. సో ఆ క్యారెక్టర్ ని ఎవరు చంపారు, దాని వెనకాల ఉన్న మోటివ్ ఏంటి, సో ఇలాంటి పాయింట్లతో ఒక సస్పెన్స్ తో మూవీని క్లైమాక్స్ వరకు హోల్డ్ చేసిన విధానం ఈ మూవీకి కొంత పాజిటివ్నెస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఆ మర్డర్ కేసుని పోలీస్ చేసే ఇన్వెస్టిగేషన్ అనేది ఈ మూవీకి పెద్ద మైస్ నాకైతే అనిపించింది. అంటే పోలీస్ చేసే ఇన్వెస్టిగేషన్ అనేది అంత ఇంట్రెస్టింగ్ గా ఉండదని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే, సో క్లైమాక్స్ లో మెయిన్ స్టోరీ పాయింట్ రివీల్ అదనమాట. స్టోరీ పాయింట్ అనేది బాగున్నప్పటికీ బట్ ఆ స్టోరీ పాయింట్ ని అంత బలంగా యూజ్ చేసుకోలేదు. బట్ ఆ స్టోరీ పాయింట్ తో ఈ మూవీని కూడా అంత బలంగా ఎగ్జిక్యూట్ చేయలేకపోయిన ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. ఇంకోటి ఏంటంటే, ఈ మూవీలో సంతోష్ శోభన్ గారి క్యారెక్టర్ అయితే ఉండిద్ది అనమాట. ఆయన గెస్ట్ అపిరెన్స్ ఏమో నేనైతే అనుకున్నాను, బట్ క్లైమాక్స్ లో ఆయన క్యారెక్టర్ కి ఇచ్చిన హైప్ మూవీకి చాలా బాగా హెల్ప్ అయింది. ముఖ్యంగా ఇది ఒక తమిళ మూవీ కాబట్టి తెలుగు డబ్బింగ్, తెలుగులో రాసిన డైలాగులు కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యని చెప్పుకోవచ్చు అనమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే, ఈ మూవీ టైటిల్ వచ్చేసి పరిమల్ అండ్ కో, అంటే పరిమల్ అండ్ తన ఫ్యామిలీ అన్నమాట. ఈ మూవీలో పరిమల్ అలియాస్ జయరామ్. సో పరిమల్ కి 2 కూతురులు అయితే ఉంటారు. ఒక కూతురు పేరు వచ్చేసి మధుమతి, మరొకరు కూతురు పేరు వచ్చేసి పరాశక్తి. మధుమతి వెనకాల ఈ మూవీలో వెళ్ళైన మాస్టర్ శాండీ అలియాస్ వర్గీస్ తనని లవ్ చేస్తున్నాను అని వెంట పడుతూ ఉంటాడనమాట. ఒకనొక రోజు వర్గీస్ మధుమతి అండ్ అలాగే తన ఫ్యామిలీని చాలా అంటే చాలా బాగా టార్చర్ చేస్తాడు. అప్పుడు పరిమల్ అండ్ కో ఫ్యామిలీ వర్గీస్ ని చంపారని ప్లాన్ వేస్తారనమాట. సో ఈ లోపే వర్గీస్ ని ఎవరో చంపేస్తారు. అసలు వర్గీస్ ని ఎవరు చంపారు అంటే పరిమల్ అండ్ కో ఫ్యామిలీ చంపారా లేకపోతే ఇంకెవరైనా చంపారా అనే పాయింట్లు తెలుసుకోవాలి అంటే ఈ మూవీ చూడాల్సిందన్నమాట. అసలు ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, అంటే స్టార్టింగ్ ఎండింగ్ తప్పించి మిగతా మూవీ మొత్తం అసలు సోసోగా వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు అనమాట. ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, స్టార్టింగ్ 30 మినిట్స్ అంటే పరిమల్ అండ్ కో ఫ్యామిలీని పరిచయం చేయడం అండ్ అలాగే వర్గీసు మధుమతి వెనకాల పడ్డం, సో ఇలాంటి పాయింట్లు అనేది కొంతవరకు వర్కౌట్ అవుతాయి అనమాట. బట్ దాని తర్వాత వర్గీస్ ఎప్పుడైతే చనిపోతాడో అప్పటి నుంచి మూవీ మీద ఇంట్రెస్ట్ అనేది పోతుంది. సో ఆ వర్గీస్ యొక్క మర్డర్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి పోలీసులు వస్తారు. సో ఆ పోలీస్ క్యారెక్టర్ కూడా అంత బలంగా అయితే ఉండదు, వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్ కూడా అయితే అంత బలంగా అయితే ఉండదు అనమాట. అంటే మూవీ క్లైమాక్స్ వరకు వర్గీస్ ని ఎవరు చంపారు అనే ఒక పాయింట్ తో చూడాలనిపించింది తప్పించి మిగతా పాయింట్లు అనేవి ఏదో సోసోగా వెళ్ళిపోతూ ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట. ఇక సెకండ్ హాఫ్ లో అంటే యోగబాబు గారు వచ్చే కొన్ని కామెడీ సీన్స్, యోగిబాబు గారు అండ్ అలాగే ఆ పోలీస్ క్యారెక్టర్ నుంచి కొన్ని కామెడీ సీన్స్ అండ్ అలాగే పరిమల్ ఫ్యామిలీ ట్రావెల్ అవుతూ మధ్యలో ఒక చోట బోన్ చేసినప్పుడు పరిమల్ వాళ్ళతో మాట్లాడే ఒక సీను, ఇలాంటి పాయింట్లే కొంతవరకు వర్కౌట్ అయినాయి అనమాట. మెయిన్ గా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేం. క్లైమాక్స్ లో మెయిన్ పాయింట్ రివీల్ చేస్తారనమాట. సో రివీల్ చేసినప్పుడు ఇంత మంచి పాయింట్ పెట్టుకొని సో అనవసరమైన సీన్స్ తో అనవసరమైన స్క్రిప్ట్ తో మూవీని స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళారనే ఫీలింగ్ అయితే కలిగిందని చెప్పుకోవచ్చు అనమాట. సో అంతేకాకుండా ఈ మూవీలో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, మెయిన్ గా సో మన జయరామ్ గారు అండ్ అలాగే ఊర్వశి గారు వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే బాగుందన్నమాట. విలన్ అయిన మాస్టర్ శాండీ ఫస్ట్ ఆయన క్యారెక్టర్ ని అంత బలంగా ప్రజెంట్ చేయలేదన్నమాట. వర్గీస్ క్యారెక్టర్ లో మాస్టర్ శాండీ గారి పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. ఇక పోలీస్ క్యారెక్టర్ అవనండి, పరిమల్ యొక్క బామర్ది తమ్ముడు క్యారెక్టర్ లో నుండి అండ్ అలాగే పరిమల్ కూతురు క్యారెక్టర్ లో నుండి, ఈ క్యారెక్టర్స్ లో ఏ క్యారెక్టర్ ని అంత ప్రాపర్ గా అయితే యూజ్ చేసుకోలేదు. ఇక ఈ మూవీ యొక్క సినిమాటోగ్రఫీ అండ్ అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ నా పరంగా సోసోగొని, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉందో లేదనేది నాకు ఒక పెద్ద డౌట్ లాగా నాకైతే అనిపించింది అనమాట. సో ఓవరాల్ గా ఇదండి పరిమల్ అండ్ కో మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.